మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో 6వ భావాధిపతి స్థితి బట్టి జాతకం బాగుంటుందా, ఇబ్బంది పెడుతుందా అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి భావానికి కారకుడు ఉన్నాడు. 6వ భావానికి కారకుడు కుజగ్రహం, క్రూరగ్రహం. మరి ఈ కుజగ్రహానికి సప్తమ దృష్టే కాకుండా చతుర్థ, అష్టమ దృష్టి, విశేష దృష్టి ఉంది. ఇలా పక్కన పెడితే బుధగ్రహం కాలపురుష కుండల చక్రానికి కన్యా రాశి, 6వ రాశి, ద్విస్వభావ రాశి అయింది. 3కి 6కి రాశులు మిథున, కన్యలు ద్విస్వభావ రాశులు. అందుకని బుధగ్రహం కూడా ఇబ్బంది ఇస్తుంది. బుధగ్రహాన్ని కూడా జాతక చక్రంలో చూడాలి. ఎందుకంటే ద్విస్వభావం అంటే రెండు స్వభావం కల రాశుల రెండు. అందుచేత ఈ ద్విస్వభావ రాశుల్లో మీ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఉంటే నాట్ గుడ్. అందుచేత ఈరోజు జాతకం తీసుకుంటే మరి 6వ భావాధిపతి ఎలా ఉంటే తెలుసుకుందాం. 6వ భావాధిపతి మేషలగ్నానికి అయితే బుధుడు సౌమ్యగ్రహం, వృషభ లగ్నానికి శుక్రుడు సౌమ్యగ్రహం, మిథున లగ్నానికి కుజగ్రహం, క్రూరగ్రహం, కర్కాటక లగ్నానికి గురుడు సౌమ్యగ్రహం. ఇట్లాగా ఉన్నాయి. అందులో 1, 2, 3, 4, 5 3, 4, 5 క్రూరగ్రహాలు వచ్చాయి. ఏంటి? మిథునం, కన్యా, వృశ్చికం, మిథునం, కన్యా, వృశ్చికం, సింహం, మీన లగ్నాలకి క్రూరగ్రహాలు, పాపగ్రహాలు. క్రూరగ్రహాలు అంటాం, పాపగ్రహాలు అంటాం. క్రూరగ్రహాలు, పాపగ్రహాలు అంటాం. 5, 12 ఈ లగ్నాలకి. 5 లగ్నాలకి 6వ భావాధిపతి పాపగ్రహం అయ్యారు. అందుచేత సౌమ్యగ్రహాలు చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. ఆధిపత్య పాపులు, ఆధిపత్య శుభులు అంటాం. అయితే ఆధిపత్య పాపులు శుభగ్రహాలు రావచ్చు, పాపగ్రహాలు రావచ్చు, అంటే క్రూరగ్రహాలు రావచ్చు. అలాగే నైసర్గిక శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు. మరి ఆధిపత్య పాపి అయ్యి శుభగ్రహం అయ్యి ఆ గ్రహాలు కోణాల్లో ఉండాలి. అంటే ఇప్పుడు తులా లగ్నం తీసుకుందాం. 6వ రాశి గురుడిది, ఆధిపత్య పాపి ఈయన శుభగ్రహం అయినటువంటి ఈ గ్రహం కోణాల్లో అంటే 5, 9లో ఉంటే మంచి ఫలితాలు అందిస్తుంది. కేంద్రాల్లో ఉంటే ఇబ్బంది పెడుతుంది. మరి ఆధిపత్య పాపగ్రహం నైసర్గిక క్రూరగ్రహాలకు వస్తే అది లగ్న పంచమ భాగ్యస్థానాల్లో ఉండకూడదు, అంటే కోణాల్లో ఉండకూడదు. అట్లాగే 2వ భావం 11వ భావంలో ఉండకూడదు. 3లో కానీ, 6లో కానీ, 8లో కానీ, 12లో కానీ
స్థితి ఉంటే గుడ్. మరి కేంద్రాల్లో ఉంటే ఇక్కడ చూడండి, 7వ నెల 1993 ఉదాహరణ జాతక చక్రం, మిథున లగ్నం, రవి లగ్నంలో ఉన్నారు. మరి 6వ భావాధిపతి కుజుడయ్యారు. ఈ కుజుడు తృతీయ స్థితి పొందారు, అంటే మంచిదే. కానీ ఈ కుజుడు దృష్టి కూడా 1, 5, 9 భావాల మీద ఉండకూడదు. 1, 2, 3, 4, 5, అట్లాగే 6, 7, 8. మరి లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ స్థానం మీద కుజు దృష్టి ఉంది. మరి 1, 2, 3, 4 కుజుడు దృష్టి సప్తమ స్థానం మీద ఉంది. 1, 2, 3 సప్తమ స్థానం లేదు, 6వ స్థానం మీదే ఉంది. ఇక్కడ రాహు ఉన్నారు. ఇది ఇట్లా తీసుకుంటే 5, 4, 5, 6, 7 7వ దృష్టి భాగ్యస్థానం మీద ఉంది. ఇది మంచిది కాదు. అది కూడా శని కుజులిద్దరూ పరస్పర వీక్షణ. ఇట్లా ఉన్నప్పుడు శని మహాదశ వచ్చిన ఇబ్బందులు పడతారు, కుజు మహాదశ వచ్చిన అయితే భాగ్యాధిపతి దృష్టి వల్ల శని మహాదశ ఇబ్బంది పడతారు, కుజు మహాదశ ఇబ్బంది పడరు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను అర్థమయ్యేటట్టు. ఇప్పుడు 6వ స్థానాధిపతి కుజుడు తృతీయంలో స్థితి పొందారు, అంటే నైసర్గిక ఆధిపత్య పాపత్వం వచ్చి లగ్నానికి అది నైసర్గిక పాపగ్రహం అయితే 3వ స్థానంలో 6, 8, 12లో ఉండొచ్చు, గుడ్. లేదా కేంద్రాలలో ఉండవచ్చు. ఇక్కడ కేంద్రంలో లేరు, తృతీయంలో ఉన్నారు. తృతీయం నుంచి ఏ స్థానాన్ని చూస్తారు? భాగ్యస్థానాన్ని చూస్తారు. మరి లగ్నానికి 1, 2, 3, 4, 5 పంచమం శుక్రుద అయ్యింది. 6, 7, 8, 9 భాగ్యస్థానం అయింది. కుజు దృష్టి 1, 2, 3, 4 రాహు మీద, 5, 6, 7 శని మీద ఉంది. కానీ ఒకరి దృష్టి ఒకరి మీద ఉంది. అప్పుడు శని మహాదశ భాగ్యాధిపతి మీద భాగ్యస్థానం మీద ఉంది కాబట్టి ఇబ్బంది వస్తుంది. ఇట్లా తీసుకోండి. అంటే తండ్రికి ఇబ్బంది, ఏది శని మహాదశ, తండ్రికి ఇబ్బంది, భాగ్యానికి ఇబ్బంది, ఇవన్నీ వస్తాయి. అదే శుభగ్రహం అయిందనుకోండి, 1997 4వ నెల వృషభ లగ్నానికి సౌమ్యగ్రహం 6వ స్థానాధిపతి. ఈయన ఎక్కడున్నారు? శుభగ్రహం అయ్యింది కాబట్టి ఎక్కడున్నారు? వ్యయస్థానంలో ఉన్నారు. 6వ స్థానము అధిపతి వ్యయస్థితి పొందారు లగ్నానికి. ఇది విపరీత రాజయోగం. 6వ స్థానం వ్యయం పొందారు, విపరీత రాజ్యం. అదే ఈ శుక్రుడు కోణాల్లో ఉంటే గుడ్ ఫలితాలు ఇస్తారు. ఇంకొక లగ్నం తీసుకుంటే ఏప్రిల్ 1989 వృషభ లగ్నం, 6వ స్థానాధిపతి శుక్రుడు వ్యయస్థితి పొందారు. అంటే లగ్నాధిపతి వ్యయస్థితి, 6వ స్థానాధిపతి కూడా అవ్వడం వల్ల ఇది విపరీత రాజయోగం. కానీ లగ్నాధిపతి అవ్వడం వల్ల 100% శుక్రుని వల్ల లాభం అనేది ఉండదు. లగ్నాధిపతి ఎప్పుడు
6, 8, 12లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది స్వక్షేత్రం అయితే ఓకే. ఇది స్వక్షేత్రం కాదు, మిత్రక్షేత్రం. శుక్రునికి నైసర్గిక శుభగ్రహం అయినప్పటికీ మరి గురుపాలిత రాశిలో ఉన్నారు. ఇది శుక్రుడు శుభ ఫలితాల్ని వీరికి అందించరు. అదే తులాలగ్నం అనుకోండి, 6వ స్థానాధిపతి గురుడు కోణాల్లో ఉంటే మంచి శుభగ్రహం అవ్వడం వల్ల, కేంద్రాల్లో ఉంటే పెద్ద జాతకం పిచ్చింగ్లో ఉండదు. ఇట్లా తీసుకోండి. మీ 6వ భావాధిపతి బట్టి మీ జీవితం ఉంటుంది 100%. ఇప్పుడు మీనలగ్నం 6వ భావాధిపతి రవి క్షేత్రంలోనే ఉన్నారు. ఇది వెరీ గుడ్. విపరీత రాజయోగం, వెరీ వెరీ గుడ్. ఇట్లా ఉండడం వల్ల వీరికి అన్నింటా జయాలే కలుగుతాయి. ఈ దశ వస్తే మరీ గుడ్. ఒకవేళ ఇదే రవి చతుర్థంలో మిథునంలో ఉన్నారనుకోండి, ఇదే గుడ్. ఒకవేళ ఇదే రవి పంచమంలో ఉన్నారనుకోండి, నాట్ గుడ్. ఒకవేళ ఇదే రవి దశమంలో ఉన్నారనుకోండి, గుడ్. మంచి జాబ్ చేస్తారు. ఇట్లాగా తీసుకోండి. మీ 6వ భావాధిపతి పాపగ్రహం అయ్యి, మొన్ననే ఒకరి జాతకం చూసి ఉన్నాను. 1975 వృశ్చిక లగ్నం. మరి 6వ భావాధిపతి కుజుడే అయ్యారు. ఈయన 6వ స్థానంలోనే స్థితి ఉన్నారు. 6వ స్థానంలోనే స్థితి ఉన్నారు. మంచిదేనా? మంచిదే, గుడ్. ఇది కానీ మరి ఈయన దృష్టి 1, 2, 3, 4, 5, 6, 7 లగ్నం మీద పడుతుంది. లగ్నం మీద పడడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూడండి. 1, 2, 3, 4 కుజుడి దృష్టి భాగ్యస్థానం మీద పడింది. భాగ్యస్థానం మీద పడింది, లగ్నం మీద పడింది. అంటే వారి భాగ్యానికే ఇబ్బంది. అంటే వారి ఆస్తులైతేనేమి, ధనం అయితేనేమి, వీటిలన్నిటికీ 100% ఇబ్బంది కుజ మహాదశలోనే స్టార్ట్ అయిపోతాయి. మరి అదే ఈ కుజుడింట్లో రాహు కూడా ఉన్నారు. రాహు ఇక్కడ నీచక్షేత్రం. రాహు రాశ్యాధిపతి కుజుడు 6లోనే ఉన్నారు. అంటే రాహు దశ బాగానే ఉంటుంది, కానీ ఆల్రెడీ బ్యాడ్ అయింది. కుజ దృష్టి రాహు మీద ఉంది. ఇది మంచిదేనా? మంచిది కాదు. లగ్నాధిపతి రాహు ఉన్న రాశ్యాధిపతి రాహునే చూస్తే గుడ్ కదండి. రాహు రాశ్యాధిపతి రాహునే చూస్తే గుడ్ కదా. మరి ఏదైంది? అది లగ్నం అయ్యింది, అందుకని బ్యాడ్. అందుచేత 1975 సుమారు జూన్ అనుకుంటా, ఆ నెలలో చూడండి గ్రహాలు ఎక్కడున్నాయి. జూన్ నెల అనుకుంటా. అయితే ఈ జాతకం చాలా ఇబ్బందులు అనేది ఉంది. అయితే గురుడు పంచమంలో ఉన్నారు వీరికి స్వక్షేత్రంలో. దానివల్ల వారి సంతానానికి బాగుంది. భాగ్యం అనేది కొన్ని రకాలుగా బాగానే ఉంది, కానీ వారు చేసే పనులనే వ్యాపారం మీదైనా దేని మీదైనా ఇబ్బంది అనేది 100% వారికి దెబ్బ అయింది. వారు పేరు ప్రతిష్టలకి అన్నిటికీ కూడా. అందుచేత
కుజ దృష్టి 6వ భావాధిపతి అయ్యి ఆ గ్రహము ఏ భావాల మీద దృష్టి పెడుతున్నారు చూడండి. ఆ దృష్టి లగ్న పంచమ భాగ్యాధిపతి భాగ్యస్థానాలు అయితే ఇబ్బందే ఉంటుంది. ఇట్లాగా తీసుకోండి. ప్రతి లగ్నానికి తీసుకోండి. ప్రతి లగ్నం చూద్దాం. మేషలగ్నం 6వ భావాధిపతి ఎవరు? బుధుడు. మరి బుధుడు 6లో ఉంటే ఈ జాతకానికి మంచిది. బుధుడు 6లో ఉంటే ఈ జాతకానికి మంచిది. ఇక్కడే ఉండాలి మేషలగ్నం 6వ భావాధిపతి అయితే. లేదు, సప్తమంలో ఉంటే అస్సలు మంచిది కాదు. ఇది వివాహ జీవితానికి ఇబ్బంది. అష్టమంలో ఉంటే బుధుడు విపరీత రాజయోగం. ఇట్లా తీసుకోండి. వృషభ లగ్నం 6వ భావాధిపతి శుక్రుడు. మరి శుక్రుడు ఎక్కడుండాలి? కోణాల్లో ఉండాలి. కోణాల్లో ఉంటే 5 మరి నీచు పడతాడు కదండి, మంచిదే. లేదు, ధనస్సులో ఉండాలి. అదే శుక్రుడు వెళ్ళి కేంద్రంలో స్థితి పొందితే నాట్ గుడ్. ఈ దశ వస్తే ఇబ్బందులు అనేది 100% స్టార్ట్ అయిపోతాయి. మరి మిథున లగ్నం 6వ భావాధిపతి ఎవరు? కుజుడే అయ్యారు. 1 2 3 4 5 6. కుజుడు నైసర్గిక పాపగ్రహం, ఆధిపత్య పాపి. ఈయన లగ్నంలో ఉన్న నాట్ గుడ్, పంచమంలో ఉన్న నాట్ గుడ్, భాగ్యంలో ఉన్న నాట్ గుడ్, 2లో ఉన్న నాట్ గుడ్, అట్లాగే 11లో స్వక్షేత్రం అయినప్పటికీ మంచిది కాదు. మరి కర్కాటక లగ్నం 1 2 3 4 5 6. గురుడు నైసర్గిక శుభగ్రహం, ఆధిపత్య పాపి. 7 8 9 భాగ్యాధిపతి కూడా 7 కాబట్టి గురుడు మంచి ఫలితాలే అందిస్తాడు భాగ్యాధిపతి అవ్వడం వల్ల. అంటే ఈ గురుడు 6లో ఉన్న, భాగ్యస్థానంలో ఉన్న వెరీ గుడ్. భాగ్యాధిపతి అవడం వల్ల కేంద్రాల్లో ఉన్న మంచిదే. అయితే ఇదే గురుడు మరి లగ్నంలో ఉంటే కర్కాటక లగ్నమయ్యి దిగ్బలమే కాబట్టి మంచిదే. కాకపోతే 6వ స్థానాధిపతి అవ్వడం వల్ల ఎంతో కొంత ఇబ్బంది అనేది మాత్రం ఉంటుంది. 100% 2 భావాలకి సంబంధించిన ఫలితాలు ఆ గురుడు అందిస్తాడు. దిగ్బలం పొంది అంటే జీవితాన్ని అయితే పాడు చేయడం అనేది ఉండదు. మరి గురుడు లగ్నంలో దిగ్బలం పొంది ఉచ్చ కదండి, ఉచ్చ పట్టినప్పటికీ 6వ భావాధిపతి అవ్వడం వల్ల. మరి అయితే లగ్నం కాబట్టి కేంద్రం కోణం కాబట్టి మంచిదే, కానీ ఇబ్బంది అనేది ఉంటుంది. అయితే ఆ ఇబ్బంది ఎలా ఉంటుందండి అన్నప్పుడు ఇక్కడ పుష్యమి నక్షత్రం, ఆశ్లేష, పునర్వసు ఉండవచ్చు. అప్పుడు ఈ భాగ్యాధిపతి ఈ గురు నక్షత్రంలో ఉన్న, లేకపోతే బుధ నక్షత్రంలో ఉండకూడదు. ఎందుకు? వ్యయాధిపతి, తృతీయాధిపతి బుధుడు. అట్లా తీసుకోండి. మళ్ళీ ఏ నక్షత్రం ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి లగ్నానికి ఏ భావాధిపతి అయ్యాడు. సింహ లగ్నం 1 2 3 4 5 6. సింహలగ్నం 6. శని భగవానుడు ఇక్కడే ఉన్నారు. అయితే లగ్నాధిపతి వచ్చి రవి ఇక్కడే ఉన్నారు. 6వ భావాధిపతితో లగ్నాధిపతి కలవడం వల్ల లగ్నానికి ఇబ్బంది.
ఇక్కడే ఉన్నారు. మరి 6వ భావాధిపతి 6లో ఉండడం వల్ల శని మహాదశ యోగిస్తుంది. ఇలాంటి జాతకం కూడా చూసి ఉన్నాను. రవి మహాదశ యోగాన్ని ఇవ్వదు, 100% ఇవ్వదు 6లో ఉండడం వల్ల. అయితే లగ్నాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు ఇబ్బంది పెట్టవు కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు, కానీ జీవితంలో పెచ్చింగ్ అనేది మాత్రం ఉండదు. కన్యా లగ్నం 1 2 3 4 5 6 శని భగవానుడే. ఈయన 6లో ఉన్న, వ్యయస్థానంలో ఉన్న, 8లో కుజుడు శని నీచక్షేత్రం ఉన్న నెమ్మదిగా ఉంటుంది. అదే ఈయన 5లో ఉంటే మంచిది కాదు. అందుకే సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వివాహానికి కూడా ఇబ్బంది అనేది ఉంటుంది. ఇట్లా చూడండి ఏ భావాధిపత్యం వహించాడు. తులాలగ్నం 6వ భావాధిపతి గురుడు. ఈ గురుడు 6లో ఉన్న విపరీత రాజయోగం అనేది ఒక యోగమే, కానీ 100% చాలా కష్టపడి వారి పనులనైతేనేమి, వారు చేసేవన్నీ అన్నీ కష్టపడి పైకి రావాల్సి ఉంటుంది. మరి ఈయన కుంభరాశిలో ఉంటే ఇది పంచమ క్షేత్రమైంది గురుడు, కోణంలో మంచిదే. అదే 6 3 అధిపతి 7th ప్లేస్లో ఉంటే వివాహానికి మంచిది కాదు. అంటే వ్యక్తి మంచివారే, భార్య మంచివారే వస్తారు, కానీ వివాహ విషయమై ఇబ్బంది ఏదో రకంగా ఉంటుంది. మరి వృశ్చిక లగ్నం 6వ భావాధిపతి లగ్నంలో ఉంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మరి ద్వితీయంలో ఉంటే ధనస్థానంలో మంచిది కాదు. లాభస్థితి పొందితే కన్యారాశిలో ఇది కూడా మంచిది కాదు. కోణాల్లో ఉంటే అంటే 1 2 3 4 5 కోణాల్లో ఉంటే అస్సలు మంచిది కాదు. పూర్వపుణ్యం అనేది ఉండదు వీరికి, ఇందులో ఉన్నా సరే. ఇట్లా తీసుకోండి, ప్రతి లగ్నానికి మీరు తీసి చూసుకోండి, అర్థమైపోతుంది. మీ 6వ భావాధిపతి నైసర్గిక పాపగ్రహమయ్యి ఆధిపత్య పాపి అయినప్పుడు కోణస్థితి పొందకూడదు. నైసర్గిక శుభగ్రహమయ్యి ఆధిపత్య పాప అయితే కోణాల్లో ఉండవచ్చు. ఇది 6వ భావాధిపతి స్థితి బట్టి జాతకం ఎలా ఉంటుంది, ఏమి ఇబ్బంది పడతారు ఆయా దశల్లో అనేది 6వ భావాధిపతి స్థితి చూసి వీరి జాతకం ఎంతవరకు యోగిస్తుందనేది చెప్పవచ్చు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.